వైసీపీ హయాంలో సేకరించిన ఇళ్ల స్థలాలు నివాసయోగ్యంగా లేవు అన్నారు మంత్రి పార్థసారథి. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. హౌస్ సైట్స్ గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో లేకపోతే హౌస్ సైట్స్ గా ఏదైతే భూమిని నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు, కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితులు, వీటన్నిటిని కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. కోట్లాది రూపాయల విలువైనటువంటి భూముల్ని ఈరోజు పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. దానిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవ్వరూ చేయలేనటువంటి, ఎవ్వరికి ఊహనందనటువంటి, ఎవరికి సాధ్యపడనటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరికి, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి గ్రామాల వారీగా ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో ఎంతమంది ఇళ్ల స్థలాలు లేనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ళు నిర్మించి ఇవ్వడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి అమూల్యమైనటువంటి నిర్ణయాల్లో ఇవి కూడా ప్రధానమైనటువంటిగా మనం భావించాల్సి వస్తుంది. ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ఆర్థిక సాయం విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఆలోచిస్తున్నామన్నారు మంత్రి పార్థసారథి. అయితే ప్రభుత్వం తీరు అనుమానంగా ఉందన్నారు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి. 4 లక్షల రూపాయలు అంటే 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే ఒక ఆలోచన ఉండటం మూలంగా 4 లక్షలు ఇస్తారని చెప్పేసి మేము భావించాం. కానీ ఇటీవల మాకు వచ్చిన సమాచారం, ఇంకా సబ్జెక్టు ఫైనల్ డెసిషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది వాళ్ళు కేవలం 1.5 లక్షలు మాత్రమే ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నారని చెప్పి తెలిసింది. కాబట్టి 2.5 లక్షల రూపాయలు, మరి అదేవిధంగా అదనంగా మరి ఈ ఎస్హెచ్జి గ్రూప్స్కి అదనంగా ఆర్థిక సాయం చేస్తానికి ఏమైనా అవకాశం ఉందేమో కూడా చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తగు నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గృహ నిర్మాణానికి ఏకమీదట 4 లక్షలు అని చెప్పి ఈరోజు పాపం లబ్ధిదారులు జావగారిపోయేటువంటి విధంగా, పేదల నెత్తిన పిడుగుపడేటువంటి విధంగా ఈరోజు పార్థసారథి గారు చెప్పినటువంటి మాట, కేంద్ర ప్రభుత్వం కేవలం 1,50,000 రూపాయలు ఇస్తుందట అని చెప్పి ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారంటే 4 లక్షల రూపాయలు ఏదైతే మేము ఇస్తామని చెప్పి ప్రకటించారో దానికి మంగళం పాడనున్నారనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఈరోజు జరిగినటువంటి సమీక్షలో ఎటువంటి స్పష్టత ఇచ్చినటువంటి దాఖలాలు లేవు.